హలో ఫ్రెండ్స్, టెట్ మరియు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసం రెగ్యులర్గా మేము తెలుగు, సోషల్, బయాలజీ, సైకాలజీ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ యొక్క వీడియోస్ని అప్డేట్ చేస్తున్నాము. ప్రతి వీడియోలో కూడా 50 to 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ బిట్స్ని అప్డేట్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మా క్యాంపస్ అకాడమీ యొక్క యాప్ అవైలబుల్గా ఉంది. ఈ పీడిఎఫ్స్ మరియు మాక్ టెస్ట్ యొక్క కోర్స్ అనేటువంటిది అక్కడ అవైలబుల్గా ఉంది, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి టాప్ 60 బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం టెట్ రాసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ బ్యాక్టీరియా మొక్కల మరియు జంతువుల వ్యర్థాలను కుళ్ళిపోయేలా చేసి ఎరువులుగా మారుస్తుంది. అజటోబ్యాక్టర్ మరియు నైట్రోబ్యాక్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొక్క కోసం ఆహారాన్ని తయారు చేసే పనిని మొక్కలోని ఈ భాగం నిర్వహిస్తుంది. లీఫ్, ఆకు ఇస్ ద రైట్ ఆన్సర్. ముక్కు నుండి రక్తం కారుతున్న సమయంలో ఇక్కడ క్రింద ఉన్నటువంటి ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అనేటువంటిది రాంగ్, తప్పు సూచనను ఇస్తుంది. సో ఇందులో 10 నిమిషాల పాటు తలను కదిలించడం లేదా ఊపడం అనేటువంటిది రాంగ్, అంటే తప్పు సూచిస్తుంది. సో ఇందులో ఇది రైట్ ఆన్సర్, ఇది తప్పు సూచన. క్రింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది? నీరు ఇస్ ద రైట్ ఆన్సర్. రాప్లేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. దీని యొక్క వ్యాసం మరియు బరువు యొక్క కొలతలను వరుసగా చూపేటువంటి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. సో ఇక్కడ డయామీటర్ మరియు వెయిట్ మెజర్మెంట్స్ని చూస్ చేసుకోమని చెప్తా ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేసి రాప్లేషియా యొక్క వ్యాసం వచ్చేసి 1 మీటర్ ఉంటుంది, 7 నుంచి 10 కిలోల వరకు ఉంటుంది. క్రింది వానిలో శ్రామిక చీమల యొక్క పని కానటువంటిది ఏది? సో ఇది గుడ్లను సంరక్షిస్తుంది, ఆహారాన్ని సేకరిస్తుంది, పుట్టలను నిర్మించడం మరియు మరమ్మతు చేయడం అనేటువంటిది శ్రామిక చీమల యొక్క వర్క్ అని చెప్పవచ్చు. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి గుడ్లు పెట్టడం అనేటువంటిది చేయదు, కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. భూమి ఉపరితలానికి దగ్గర ఉండే వాతావరణ పొర ఏంటిది అని అడుగుతూ ఉన్నారు. ఇందులో ట్రోపోస్పియర్ అనేటువంటిది సరైనటువంటి సమాధానం. ఆటోమొబైల్ ఉద్గారాలలో ఉండే లెడ్ ఆక్సైడ్ కణాలు దీనికి కారణం కావచ్చు అని అంటా ఉన్నారు. దేనికనంటే రక్తహీనతకు కారణం కావచ్చు. కదిలేటువంటి గాలి యొక్క శక్తి దీనిలో ఉపయోగించబడుతుంది. ద మూవింగ్ ఆఫ్ ఎయిర్, ద పవర్ ఆఫ్ మూవింగ్ ఆఫ్ ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ అని అడుగుతూ ఉన్నాడు. సో విద్యుత్ ఉత్పత్తి, ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ప్రాథమిక వర్ణం కానటువంటిది ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పసుపు ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మొక్క లేదా ఈ చెట్టులో అలైంగిక ప్రత్యుత్పత్తి, ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేటువంటిది చూడవచ్చు. సో ఏంటిది అని ఆన్సర్ అంటే ఈస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక ఆవాలు మొక్క తన జీవిత కాలంలో ఎన్ని ఆవాలను ఉత్పత్తి చేస్తుంది? 10,000 అనేటువంటిది రైట్ ఆన్సర్. భౌతిక పటాలలో పసుపు రంగు సాధారణంగా వీటిని తెలపడానికి, వీటిని సూచించడానికి ఉపయోగిస్తారు. ఆన్ ఫిజికల్ మ్యాప్స్ ఎల్లో కలర్ ఈజ్ జనరలీ యూజ్డ్ టు షో అనేటువంటిది ఏంటంటే పీఠభూములను సూచించడానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి? సో ఇన్ ఇండియా ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఆర్ ఆరావళి శ్రేణి, ఆరావళి రేంజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పం వీరి కాలంలో అత్యున్నత స్థాయికి చేరుకుంది అని చెప్పవచ్చు. గుప్తుల కాలంలో, గుప్తాస్ టైంలో మనకు ఇది అత్యున్నత స్థాయికి చేరుకుంది. జైన మతం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రాథమిక సిద్ధాంతం ఏంటిది? నాన్ వైలెన్స్, అహింస అనేటువంటిది సరైన సమాధానం. లోథల్ దీనికి ప్రసిద్ధి చెందింది. లోథల్ ఈజ్ నోన్ ఫర్ పురాతన నౌక నిర్మాణ కేంద్రం. ఏన్షియంట్ డాక్యార్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్లోని చార్మినార్ను ఏ సంవత్సరంలో నిర్మించారు? 1591లో నిర్మించారు. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛను ఇస్తాను, ఇది ఎవరి నినాదం? సుభాష్ చంద్రబోస్.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా ఏ రోజున జరుపుకుంటుంది? 24th April ఇస్ ద రైట్ ఆన్సర్. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ నది పైన ఉంది? గోదావరి నది పైన ఉంది. వన్యప్రాణుల అభయారణ్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కాదు, అడవులలో నివసించే గిరిజనులను సంరక్షించడం కూడా కాదు, సాధు జంతువులను అడవి జంతువుల నుంచి రక్షించడం ఇది కూడా కాదు, అంతరించిపోతున్నటువంటి జంతుజాలను రక్షించడం. 4th ఇస్ ద రైట్ ఆన్సర్. పేరిణి శివతాండవం అనే నృత్య రూపం వీరికి సంబంధించినది. సో ఇది యుద్ధ వీరులది, డ్యాన్స్ ఆఫ్ వారియర్స్, యుద్ధ వీరుల నాట్యం. తెలంగాణలోని దిగువ తెలిపిన జిల్లాలో మిర్చి పంటను ఎక్కువ ఏ జిల్లాల్లో పండిస్తారు? మహబూబాబాద్లో ఎక్కువగా పండిస్తారు. క్రింది వాటిలో మొత్తం తరగతి కృత్యానికి ఉత్తమ ఉదాహరణగా చెప్పవచ్చు. పుస్తక పఠన చేయడం, క్షేత్ర పర్యటనలో పాల్గొనడం, అభిప్రాయాలను వ్యక్తీకరించడం, ప్రజల జీవనశైలి తెలుపు చార్ట్ను రూపొందించడం. ఇందులో ఫీల్డ్ ట్రిప్, క్షేత్ర పర్యటనలో పాల్గొనడం అనేటువంటిది సరైన సమాధానం. ఆచరణ ద్వారా అభ్యసనం, లర్నింగ్ బై డూయింగ్ అనేటువంటి సూత్రంపై ఆధారపడనటువంటి పద్ధతిని తెలపండి అని అంటున్నారు. సో సమస్య పరిష్కరణ పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్, ప్రకల్పన పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రయోగశాల పద్ధతి. సో ఇందులో ఉపన్యాస పద్ధతి అనేటువంటిది ఓరల్గా చెప్పడం ఉంటుంది. క్రింది వాటిలో ప్రదర్శనకు ఉపయోగించబడని బోధనోపకరణాన్ని గుర్తించండి. స్లైడ్, బ్లాక్ బోర్డ్, ఎపిడియాస్కోప్, ఫిల్మ్ స్ట్రిప్. నల్లబల్ల, బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ఇది మనకు ప్రదర్శనకు ఉపయోగపడదు. పటం, చిత్రానికి సంబంధించి ఈ క్రింది వాక్యములలో సరైనటువంటిది ఏది అని అడుగుతూ ఉన్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి దిక్కులు, స్కేలు, అక్షాంశాలు, రేఖాంశాలు, సూచికల వంటివి ప్రామాణికాల ఆధారంగా పటాలు తయారు చేయబడతాయి. రైట్. చిత్రంలో పలు అంశాలను ఒకేసారి చూపవచ్చు. చిత్రాలలోని వాస్తవాలు వాటిని గీచే వారిపై ఆధారపడి ఉంటాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అండ్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్. ఒక గ్రామం యొక్క డయోరమ అనున్నది ఎగ్డార్డెల్ అనుభవం శంకులోని ఈ అనుభవానికి ఉదాహరణగా చెప్పవచ్చు. కల్పిత అనుభవాలు, కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్ ద రైట్ ఆన్సర్. బంగాళదుంప అనేది దేని యొక్క రూపాంతరం? ఇది కాండ రూపాంతరం. క్రింది వాటిలో మట్టి కుండల తయారీలో దశ కానటువంటిది ఏంటిది? మట్టి నుండి రాళ్లను వేరు చేయడం అనేటువంటిది కానిది. విద్యుత్తు హోమర్గా పిలువబడే ఒక ద్రవ పదార్థ కారణంగా ఉత్పన్నమవుతుందని భావించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? విలియం గిల్బర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జీర్ణాశయం మరియు జీర్ణక్రియ ప్రక్రియలపై డాక్టర్ బ్యూమాంట్ ప్రయోగాల గురించి సరైనటువంటి వాక్యను ఎంచుకోండి. ఒక వ్యక్తి సంతోషంగా లేనప్పుడు జీర్ణక్రియ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది. మనం పూలదండను కొలవడానికి ఏమి వాడతాము? స్కేల్, హ్యాండ్ స్పాన్, ఫుట్ స్పాన్, క్యూబిట్. సో క్యూబిట్, మూర ఇస్ ద రైట్ ఆన్సర్. మీడియం సైజులో ఉండే టొమాటోలో వరుసగా ఈ క్రింది మొత్తంలో ప్రోటీన్లు మరియు ఫైబర్లు ఉంటాయి. 1.08 గ్రామ్స్ ప్రోటీన్లు ఉంటే 1.5 గ్రామ్స్ ఫైబర్స్ ఉంటాయి. నీటిలో ఈ మొక్క యొక్క అధిక పెరుగుదల నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని తగ్గిస్తుంది మరియు నీటిలోని జీవరాశి వినాశనానికి దారి తీస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఐకార్నియా ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో స్వయం ప్రకాశకం కాని దానిని గుర్తించండి. అర్త్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతాది సన్, స్టార్స్, తర్వాత మినుగురుపులన్నీ కూడా స్వయం ప్రకాశకాలు. అంతరించిపోతున్న అన్ని జంతు మరియు వృక్ష జాతులను రికార్డు చేసేటువంటి పుస్తకం ఎందులో రికార్డ్ చేస్తారు అని అంటే రెడ్ డాటా బుక్ ఇస్ ద రైట్ ఆన్సర్. సున్నపు నీరు అనేటువంటిది ఏంటిది అని అడుగుతా ఉన్నారు. సో కాల్షియం హైడ్రాక్సైడ్గా పిలుస్తారు.
కార్బన్ డైఆక్సైడ్ను స్థిర వాయువు అని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? సో జోసెఫ్ బ్లాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. మన మణికట్టు డాష్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో రూపొందించబడింది. సో ఏంటిది అని అంటే కార్పల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఉష్ణోగ్రత మరియు వాతావరణాన్ని ప్రభావితం చేయనటువంటి కారకాన్ని గుర్తించండి. రేఖాంశ వైవిధ్యాలు ఇస్ ద రైట్ ఆన్సర్. పటాలలో ముదురు ఉదా అనేటువంటి రంగు ఈ రకమైన ఆచ్ఛాదన మరియు భూ వినియోగాన్ని సూచించడానికి ఉపయోగించవచ్చు. పర్వతాలు మౌంటైన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ఈ సముద్రాన్ని ప్రపంచం మధ్యలో ఉన్నదని భావించారు. మధ్యధరా సముద్రం. భారత జాతీయ కాంగ్రెస్కు చెందినటువంటి ఈ నాయకులు విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళన అన్న విధానాలను అనుసరించడం జరిగింది. సో ఎవరంటే మితవాదులు, ద మోడరేట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ వ్యాపారులు మరియు యాత్రికులు ఎవరు? నికోలో కాంటే, డోమింగ్ పేజ్, న్యూనిజ్ మరియు అబ్దుల్ రజాక్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో గ్రామ పంచాయతీకి సంబంధించి సరికానటువంటిది ఏది? స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు రిజర్వేషన్ విధానం లేదు అనేటువంటిది సరికాదు. అంటే రిజర్వేషన్ ఉందనేటువంటిది సరైన సమాధానం. ఈ ప్రాథమిక హక్కు ప్రకారం ఏ రూపంలోనైనా అంటరానితనాన్ని రాజ్యాంగం నిర్బంధంగా రద్దుపరిచింది. సమానత్వపు హక్కు రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. జిల్లా స్థాయిలో ఈ కోర్టు క్రిమినల్ కేసులను పరిష్కరిస్తుంది. సెషన్స్ కోర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో మండల పరిషత్ కార్యాలయ కార్యకలాపాలకు సంబంధించినటువంటిది సరికానటువంటిది ఏది? ఇది ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే ప్రతిస్పందిస్తుంది అనేటువంటిది సరికాదు. క్రింది వాటిలో ఒకటి గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరు కాదు. ఉద్యోగుల నుండి వృత్తి పన్ను వసూలు చేయడానికి గ్రామ పంచాయతీలకు అధికారం ఉంది అనేటువంటిది కాదు. 5వ తరగతిలో పరిసరాల విజ్ఞానం బోధిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు తరచుగా శోధనాత్మక ప్రశ్నలు అడుగుతాడు. అలా చేయడం ద్వారా అతని లక్ష్యం వీటిని మెరుగుపరుస్తుంది. ఆలోచన నైపుణ్యాలు, థింకింగ్ స్కిల్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్రింది వాటిలో ప్రాథమిక స్థాయిలో ఈవీఎస్ బోధన యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి తమ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి పిల్లలలో ఉత్సుకతను కలిగించడం మరియు పెంపొందించడం ఇస్ ద రైట్ ఆన్సర్. 4వ తరగతిలో ఒక విద్యార్థి సుపరిచితమైన సమాచారం ఆధారంగా ఫలితాలను ఊహించుకోగలుగుతాడు. ఈ అభ్యసన సూచిక క్రింది విద్యా ప్రమాణాలలో దేనికి చెందినది? ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం ఇస్ ద రైట్ ఆన్సర్. సంబంధిత సాహిత్య సమీక్ష అను దానిని చర్యాత్మక పరిశోధనలోని ఈ దశలో చేపట్టవచ్చు. ప్రణాళిక దశ ఇస్ ద రైట్ ఆన్సర్. పటానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికానటువంటిది ఏంటిది? పటంలో ఒకేసారి ఒకే అంశాన్ని చూపించవచ్చు అనేటువంటిది సరికాదు. సో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేటువంటిది చూపించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి 60 ఇంపార్టెంట్ బిట్స్ని చూశారు కదా. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ కోసం డిస్క్రిప్షన్లో యాప్ అనేటువంటిది అవైలబుల్గా ఉంది. సో క్యాంపస్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.